హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మనకు క్వశ్చన్ పేపర్లో 15th క్వశ్చన్లో ఉన్నటువంటి సమాసనామ నిర్దేశ సహితం విగ్రహవాక్యాన్ని లిఖత. సమాసాలు చదువుకుందాం. ఈ సమాసాల క్వశ్చన్ పేపర్లో 6 సమాసాలు ఇస్తారు. మనకు 3 సమాసాలకి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఈచ్ వన్ 2 మార్క్స్. అవ్యయీభావ సమాసః, తత్పురుష సమాసః, కర్మధారయ సమాసః, ద్విగు సమాసః, ద్వంద్వ సమాసః, బహువ్రీహి సమాసః. ఈ సమాసాల నుండి మన క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ అవ్యయీభావ సమాసః. మనకు సమాస పదము, విగ్రహవాక్యం, సమాసనామం. ఎగ్జామ్లో సమాస పదం ఇస్తారు, మన విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయాలి. ఫస్ట్ అవ్యయీభావ సమాసః. నిష్పాపం, పాపానాం అభావః, అవ్యయీభావ సమాసః. నిష్పాపం పాపానాం అభావః, అవ్యయీభావ సమాసః. యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య, యథాశక్తి శక్తిం అనతిక్రమ్య, అవ్యయీభావ సమాసః. ఉపలోచనం, లోచనయో సమీపే, ఉపలోచనం లోచనయో సమీపే, అవ్యయీభావ సమాసః. ఫోర్త్ వన్ ప్రతిదినం, దినే దినే, ప్రతిదినం దినే దినే, అవ్యయీభావ సమాసః. ఫిఫ్త్ వన్ అనుగంగం, గంగాయా అను, అనుగంగం గంగాయాః అను, అవ్యయీభావ సమాసః. ఈ అవ్యయీభావ సమాసలో 5 సమాసాలు ఉంటాయి. ఈ 5 సమాసాలలో ఎగ్జామ్లో తప్పకుండా ఒక సమాస పదం వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ తత్పురుష సమాసః. తత్పురుష సమాసః. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసనామం. మనకు సమాస పదం ఇస్తారు ఎగ్జామ్లో, మన విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయాలి. ఫస్ట్ వన్ పూర్వకాయః, పూర్వం కాయస్య, ప్రథమా తత్పురుష సమాసః. పూర్వకాయః పూర్వం కాయస్య, ప్రథమా తత్పురుష సమాసః. సెకండ్ వన్ దుఃఖాతీతః, దుఃఖాతీతః, దుఃఖం అతీతః, దుఃఖం అతీతః, ద్వితీయ తత్పురుష సమాసః. థర్డ్ వన్ విద్యా నిపుణః, విద్యాయా నిపుణః, విద్యా నిపుణః, విద్యాయా నిపుణః, తృతీయ తత్పురుష సమాసః. ఫోర్త్ వన్ భూతబలీః, భూతబలీః, భూతేభ్యః బలీః, భూతేభ్యః బలీః, చతుర్థీ తత్పురుష సమాసః. ఫిఫ్త్ వన్ చోరభయం, చోరాత్ భయం, చోరభయం, చోరాత్ భయం, పంచమీ తత్పురుష సమాసః. సిక్స్త్ వన్ వృక్షమూలం, వృక్షస్య మూలం, వృక్షమూలం, వృక్షస్య మూలం, షష్ఠీ తత్పురుష సమాసః. సెవెంత్ వన్ దానశౌండః, దానశౌండః, దానే శౌండః, సప్తమీ తత్పురుష సమాసః. ఎయిత్ వన్ అధర్మః, నధర్మః, నైన్ తత్పురుష సమాసః. అధర్మః, నధర్మః, నైన్ తత్పురుష సమాసః. ఈ తత్పురుష సమాసాలలో తప్పకుండా 2 ఎగ్జామ్లో కంపల్సరీ వస్తాయి. ఈ సమాస పదం ఇస్తారు, విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.